అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లోని రెవెన్యూ భవన్లో రాజీవ్ రంజన్ మిశ్రన్ గారి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఎంతో ఉత్తమమైనటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని నియమించి ఈరోజు ఇక్కడ ఉన్న స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుభవిస్తున్నటువంటి బీసీల యొక్క గళాన్ని వినిపించేందుకు ఒక వేదికగా ఇది ఏర్పడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనంతపురానికి వచ్చిన రాజీవ్ రంజన్ మిశ్రా గారికి స్థానికంగా ఇక్కడ బీసీలో అంతర్భాగమైనటువంటి ముస్లిం దూదేకుల కమ్యూనిటీ తరపున మేము రావడం జరిగింది. ఎన్నో ఏళ్లగా అణగారిన వర్గంగా వెనుకబాటిన వర్గంగా ఈరోజు బీసీ ముస్లిం దూదేకులను గుర్తించడం జరుగుతుంది. ఇందులో జనాభా విషయం అయితేనేమి, అలాగే కుల ప్రాతిపదికన అయితేనేమి, ఇస్లాంతో కలవడైతేనేమి, ఇలాంటి విషయాల్లో ముస్లిం దూదేకులకు జరుగుతున్న అన్యాయాన్ని గౌరవ ఐఏఎస్ ఆఫీసర్ గారికి వినయించడం జరిగింది. ఖచ్చితంగా ఈ కమిషన్ న్యాయం చేస్తుందని, ప్రభుత్వాలకు మా కష్టాలను కూడా తెలియజేస్తుందని సందర్భంగా కోరుకుంటూ, ఖచ్చితంగా అసలు సిసలైన జనాభాని కులగణన చేస్తూ వచ్చే సెన్సస్తో పాటు మా కులగణన కూడా జరిగి ఒరిజినల్గా ఉన్న 20 లక్షల పైగా ఉన్న రెండు రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో ఒరిజినల్గా 20 లక్షల పైగా ఉన్నటువంటి దుదేకులని జనాభా గుర్తిస్తూ, అలాగే ఎడ్యుకేషన్ రిజర్వేషన్లు అయితేనేమి, రాజకీయ రిజర్వేషన్లు అయితేనేమి, తద్వారా రాజకీయ ప్రాధాన్యత కూడా లభిస్తుందని, ఈ కమిషన్ ద్వారా న్యాయం జరుగుతుందని కూడా కోరుకుంటూ ఈరోజు సంఘ సభ్యులు, జిల్లా నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ సమర్పించడం జరిగింది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.